హాయ్ స్టూడెంట్స్, ఇది నెంబర్స్ అనే చాప్టర్లో 7th లెక్చర్. లాస్ట్ లెక్చర్లో మనం నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. క్లోజర్ ప్రాపర్టీ అని, కామ్యుటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్ లా, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. సరే, ఈ లెక్చర్లో మనం ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ నెంబర్ రిప్రజెంటింగ్ పార్ట్ ఆఫ్ హోల్. అంటే మీకు ఒక టోటల్ ఆబ్జెక్ట్లో ఇన్ని పార్ట్స్ నేను బ్రేక్ చేశాను అని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 1/5 అని ఉంది. 1 అనే నెంబరు న్యూమరేటర్ అంటాం, టాప్లో ఉండేది. బాటంలో ఉన్న 5ని డినామినేటర్ అంటాం. సో న్యూమరేటర్ డినామినేటర్ని సపరేట్ చేస్తున్న ఒక చిన్న లైన్ని వెనుకులం అంటాం. రైట్? నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇది నా ఒక ఆబ్జెక్ట్, సింగిల్ ఆబ్జెక్ట్. దీన్ని నేను డివైడ్ చేశాను. ఎట్లా? 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. రైట్? ఒక పార్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఈ ఒక్క పార్ట్ ఫ్రాక్షన్గా నేను రిప్రజెంట్ చేయాలంటే ఎలా? నేను చూస్ చేసుకున్నది 1 పార్ట్, అది న్యూమరేటర్. రైట్? టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5. దట్ ఈస్ మై డినామినేటర్. సో ఐ కెన్ రిప్రజెంట్ దిస్ యాజ్ 1/5. రైట్? ఇక్కడ ఎన్ని 5 పార్ట్స్ ఉన్నాయి. సరే, 1/5 అంటే 1 పార్ట్. 2/5 అంటే 2 పార్ట్స్ నేను చూస్ చేసుకున్నాను అవుట్ ఆఫ్ 5. 3/5 అంటే 5 పార్ట్స్లో నేను 3 చూస్ చేసుకున్నా, అంటే 3 వాటికి కలర్ చేయడము అట్లా. 4/5 అంటే 4 తీసుకున్నా. 5/5 అంటే ఏంటి? మొత్తం 5లో 5 తీసుకున్నా, అంటే టోటల్గా కన్సిడర్ చేశాను అని అర్థం. రైట్? మీకు ఇక్కడితో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, వాటిని మనం షేడెడ్ పార్ట్ని ఫ్రాక్షన్గా రాద్దాం. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్గా బ్రేక్ చేసాం ఈ ట్రయాంగిల్ని. రైట్? మనం షేడ్ చేసింది 2 పార్ట్స్కి. సో 2 పార్ట్స్ షేడ్ చేసాం అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. రైట్? నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎన్ని? 9 పార్ట్స్. షేడెడ్ పార్ట్స్ ఎన్ని? 8. సో 8/9గా రాయొచ్చా మనం? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ 4 పార్ట్స్ ఉన్నాయి, 1 పార్ట్ ఈ షేడెడ్. సో 1/4. నేను 2 పార్ట్స్ షేడ్ చేస్తే ఏమవుద్ది? 2/4. ఓకే కదా? అలానే ఇక్కడ చూడండి, దీనికి మీరే చెప్పాలి ఆన్సర్. ఉన్నవన్నీ 8 పార్ట్స్, షేడ్ చేసినవన్నీ 4. సో 4/8 రాయొచ్చు కదా? ఎస్. టోటల్ పార్ట్స్ ఎప్పుడు కూడా డినామినేటర్ అంటే కింద రాయాలి. మనం ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో అవి న్యూమరేటర్లోకి వస్తాయి. సరే, ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి? 9. 9లో మనం షేడ్ చేసినవి 4. సో 4/9 అనేది నా ఫ్రాక్షనల్ ఫామ్. రైట్? నెక్స్ట్ దీన్ని ఏమని రాయొచ్చు? 3/7. సో మీరు ఒక పిక్చర్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం అర్థమైందంటే. నెక్స్ట్, ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా ఈక్వల్ పార్ట్స్ ఉంటేనే చెప్పగలం. నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, నేను దీన్ని కొన్ని పార్ట్స్గా విడగొట్టాను. ఎట్లా? 1 2 3 4 పార్ట్స్కి డివైడ్ చేశాను. నాకు ఏ 2 పార్ట్స్ సేమ్ సైజులో లేవు. రైట్? ఈక్వల్ పార్ట్స్ కాదు ఇవి. సో అన్ఈక్వల్ పార్ట్స్ని మనం ఫ్రాక్షన్స్లో చూపించలేము. అన్ఈక్వల్ పార్ట్స్ కెన్ నాట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్కి ఖచ్చితంగా ఈక్వల్ పార్ట్సే కావాలి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఫ్రాక్షన్స్లో టైప్స్ చూద్దాం. 2 రకాలు ఉంటాయి, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే మీకు డినామినేటర్ అంతా కూడా సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1/5, 2/5, 3/5, 4/5. ఇక్కడ మీరు అంతా గమనిస్తే డినామినేటర్ సేమ్ ఉంది 5, న్యూమరేటర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. డినామినేటర్ సేమ్ లేకపోతే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సరే, ఈ లైక్ ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది అనేది ఒకసారి కంపేర్ చేద్దాం. రైట్? నాకు 1/5 కంటే 2/5 పెద్దది, 2/5 కంటే 3/5 పెద్దది, 3/5 కంటే 4/5 పెద్దది. ఎట్లా? నాకు 4 పార్ట్స్ ఉంటే ఎక్కువ కదమ్మా 5లో. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. డినామినేటర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2/3, 2/6, 2/12. న్యూమరేటర్స్ ఏముంటే లైక్ ఫ్రాక్షన్స్ అవ్వవు. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా డినామినేటర్ పై ఉంది. సరేనా? ఇప్పుడు కంపారిజన్ ఎలా చేస్తారు? మనకి డినామినేటర్ అన్నీ సేమ్ లేవు కదా. వీటిని ఫస్ట్
కన్వర్ట్ చేసుకోవాలి లైక్ ఫ్రాక్షన్స్ కింద, రైట్? ఎలా కన్వర్ట్ చేస్తారంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డినామినేటర్స్ ఏంటి 3, 6, 12. సో వాటి ఎల్సిఎం ఏమవుతుంది 12. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వాటి దగ్గరికి వెళ్ళి చూడండి, సరేనా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్లో అడగండి. నెక్స్ట్ ఎల్సిఎం 12 అని తెలిసింది. ఎలా కన్వర్ట్ చేస్తాం 2/3? 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 3 4s. సో న్యూమరేటర్ డినామినేటర్ 4తో మల్టిప్లై చేయండి. 2 4s 3 4s ఏమవుతుంది? 2 4s 8, 3 4s 12, 8/12 అయింది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ 2/6 ఉంది కదా మన ఎగ్జాంపుల్లో, దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోండి ఇలా. 6 2s 12 కదా, సో డినామినేటర్తో పాటు న్యూమరేటర్ టాప్లో ఉన్న నెంబర్ని కూడా మల్టిప్లై చేయండి. 2 2s 4, 6 2s 12. ఇప్పుడు చూడండి, పైన నెంబరు కింద నెంబరు డినామినేటర్స్ ఏమైంది కదమ్మా 12 12. మన థర్డ్ నెంబర్ ఎంత ఎగ్జాంపుల్లో 2/12, అది ఆల్రెడీ 12 ఉంది. సో మన 3 నెంబర్స్ ఏమయ్యాయి 8/12, 4/12, 2/12. దీనిలో కంపారిజన్ చేసేయగలరు కదా, 2/12 కంటే 4/12 పెద్దది, దానికంటే 8/12 పెద్దది, రైట్? సో మీకు వాల్యూ కంపారిజన్ వచ్చేసినట్లే కదా. ఇది లైక్ ఫ్రాక్షన్లో మార్చినాక ముందున్న నెంబర్. అన్లైక్ ఫ్రాక్షన్స్లో ఏంటి 12/12, 2/12 అంటే యాజ్ ఇట్ ఈస్ రాసేస్తారు. 4/12 వాల్యూ ఎంత ఇనీషియల్గా 2/6, 8/12కి ఇనీషియల్ వాల్యూ ఎంత 2/3. సో ఫస్ట్ చూపించిన బాక్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేశాక సెకండ్ బాక్స్లో ఉన్న వాల్యూస్ అన్లైక్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటంటే మీకు న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంటుంది, డినామినేటర్ ఎక్కువ ఉంటుంది, రైట్? మీరు సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ కూడా 1 కంటే తక్కువ వస్తుంది. ఈ డివిజన్స్ అన్నీ నెక్స్ట్ లెక్చర్లో చెప్తాను క్లియర్గా. ఇప్పటికైతే ఇలా న్యూమరేటర్ డినామినేటర్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 1/5 ఉంది కదా, 1 ఏంటి న్యూమరేటర్, 5 డినామినేటర్. సో న్యూమరేటర్ ఇక్కడ చిన్నది ఉంది, అలానే 2/7 కూడా 2 అనేది తక్కువ ఉంది. సో న్యూమరేటర్ అనేది చిన్నది ఉంటే అవి ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో దీనికి రివర్స్, న్యూమరేటర్ పెద్దది ఉంటుంది, డినామినేటర్ చిన్నది ఉంటుంది. ఆర్ ఈక్వల్ ఉన్న ప్రాబ్లం లేదు. సో వాల్యూ ఏమవుతుంది సాల్వ్ చేస్తే గ్రేటర్ దెన్ 1 కానీ ఈక్వల్ టు 1 కానీ వస్తాయి. చూడండి 10/5 న్యూమరేటర్ పెద్దది, 12/7 సేమ్ న్యూమరేటర్ పెద్దది, 7/7 న్యూమరేటర్ ఎదురు ఈక్వల్ అయినా ఉండాలి లేదా ఎక్కువైనా ఉండాలి డినామినేటర్కి, అంతే కదా ఉంది ఇక్కడ కూడా. ఎస్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇది. ప్రాపర్కి ఆపోజిట్లో ఉంటాయి ఇంప్రాపర్. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా అంటే ఒక నెంబరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ కాంబినేషన్లో వస్తాయి, రైట్? ఒక హోల్ నెంబర్ 2 1/5 ఉంది కదా, అంటే 2 ఆబ్జెక్ట్స్ కంప్లీట్గా ఉన్నాయి, థర్డ్ ఆబ్జెక్ట్ 5 పార్ట్స్ చేశాను నేను, అందులో ఒక పార్ట్ కన్సిడర్ చేశాను, రైట్? 2 1/5 అంటే 2 కంప్లీట్ ఆబ్జెక్ట్స్, థర్డ్ ఆబ్జెక్ట్ 1/5 పీస్, ఓకే కదా. అలానే 3 1/7 అంటే 3 కంప్లీట్ ఆబ్జెక్ట్స్, ఒక ఆబ్జెక్ట్ని 7 స్లైసెస్ చేస్తే అది ఫస్ట్ పార్ట్ కన్సిడర్ చేసుకున్నట్టు, అర్థమైంది కదా. ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్, రైట్? ఇక్కడితో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇవి ఫ్రాక్షన్లో ఎలా చేస్తాం. ఫస్ట్ ఎడిషన్ చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకో చాలా ఈజీగా ఎడిషన్ చేసేయచ్చు. డినామినేటర్ సేమ్ పెట్టేసి న్యూమరేటర్ 2 కలిపండి, 1 + 2 చేస్తే 3 వస్తుంది, రైట్? డినామినేటర్ యాస్టీస్ 5 పెట్టేయండి, 3/5, క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3/7 + 2/7 + 1/7. నాకు డినామినేటర్ సేమ్ కాబట్టి సేమ్ 7 ఉంటుంది. న్యూమరేటర్ ఏం చేస్తారు 3 + 2 + 1 ఏమవుతుంది 3 + 2 5, 5 + 1 6, 6/7, అంతే, చాలా ఈజీ. ఇన్ కేస్ అన్లైక్ ఫ్రాక్షన్స్ వస్తే అప్పుడు లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి యాడ్ చేసేయండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి 1/3 + 2/5.
ఈ 2 కూడా డిఫరెంట్ డినామినేటర్స్. అంటే ఏంటి? అన్లైక్ ఫ్రాక్షన్స్. దీన్ని ఎల్‌సీఎం మెథడ్‌లో కన్వర్ట్ చేయాలి కదా! ఎల్‌సీఎం ఏమవుతది? 3 అండ్ 5కి 15. సో, 1/3ని 15 టర్మ్స్‌లో కన్వర్ట్ చేయాలంటే 5తో మల్టిప్లై చేయాలి. ఆ 5 బోత్ న్యూమరేటర్, డినామినేటర్ రెండింటికి మల్టిప్లై చేయండి. 1 5 జర్ 5, 3 5 జర్ 15. ఇప్పుడు నా ఫ్రాక్షన్ ఏమైంది? 1/3 నుంచి 5/15గా కన్వర్ట్ అయింది. రైట్? సెకండ్ ఫ్రాక్షన్ 2/5 ఉంది కదా! దాన్ని కూడా డినామినేటర్‌లో 15 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి 5ని. సో, టాప్ అండ్ బాటమ్‌లో నెంబర్‌ని 3తో మల్టిప్లై చేయండి. 2 3 6, 5 3 15. 2/5 ఎలా కన్వర్ట్ అయింది? 6/15గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మీరు గమనిస్తే 2 ఫ్రాక్షన్స్ కూడా డినామినేటర్ సేమ్ ఉంది. అంటే లైక్ ఫ్రాక్షన్స్‌లో కన్వర్ట్ అయినాయి. ఇప్పుడు యాడ్ చేయండి. 5/15 ప్లస్ 6/15 ఎంత? 11/15. 5 ప్లస్ 6 చేసేయండి పైన. రైట్? సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2/4 ప్లస్ 1/2 ప్లస్ 1/8. ఈ 3 ఫ్రాక్షన్స్ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. సో, దీన్ని లైక్ ఫ్రాక్షన్స్‌కి కన్వర్ట్ చేయండి. ఎల్‌సీఎం ఏమవుతుంది? డినామినేటర్ 4 2 8కి 8 అవుతుంది. రైట్? ఇప్పుడు నేను కామన్‌గా 8 పెట్టి 2 2s ఎందుకు 2 2s చేశాను? ఫస్ట్ ఫ్రాక్షన్ని 8కి ఈక్వల్ చేయాలంటే ఇంటూ 2 చేయాలి కదా! సో, అందుకు. నెక్స్ట్ 1 4s ఎందుకంటే సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 8 అవ్వాలంటే ఇంటూ 4 చేయాలి. అలానే థర్డ్ ఫ్రాక్షన్ సేమ్ 8 ఉంది కాబట్టి 1తో చేస్తే సరిపోతుంది. 2 2s 4, 1 4s 4, 1 1s 1. ఇవి న్యూమరేటర్లో ఉన్నాయి. సో, 4 + 4 8, 8 + 1 9. టోటల్ 9 అయింది న్యూమరేటర్. డినామినేటర్ యాస్టీస్ పెట్టేయండి 9/8. సో, మీకు అడిషన్ లైక్ ఫ్రాక్షన్స్‌లో ఇచ్చినా, అన్లైక్ ఫ్రాక్షన్స్‌లో ఇచ్చినా క్లియర్‌గా సాల్వ్ చేయగలుగుతారు కదా! ఓకే. ఎక్కడైనా డిఫికల్టీ అనిపిస్తే ఒకసారి నాకు తెలియజేయండి. సరేనా? నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అంతే. లైక్ ఫ్రాక్షన్స్ వస్తే న్యూమరేటర్స్ 2 కూడా సబ్ట్రాక్ట్ చేసి డినామినేటర్ యాస్టీస్ పెట్టేస్తాం. ఎడిషన్ లానే, కాకపోతే ప్లస్‌కి బదులు మైనస్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి 2/5 - 1/5. 2లో నుంచి 1 తీసేయండి న్యూమరేటర్. ఏమవుతుంది? 1. డినామినేటర్ యాస్టీస్ పెట్టేయండి. ఇంకో ఎగ్జాంపుల్ 4/7 - 2/7 - 1/7. న్యూమరేటర్ 4 - 2 - 1 ఏమవుతుంది? 1. డినామినేటర్ యాస్టీస్ 7 ఉంటుంది. సో, ఆన్సర్ ఎంత? 1/7. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ వస్తే ఏం చేస్తారు? లైక్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి సబ్ట్రాక్ట్ చేసేస్తారు ఎడిషన్ లాగా. 2/5 నుంచి 1/3 తీస్తున్నారు. కన్వర్ట్ చేయండి. ఎల్‌సీఎం ఏమవుతుంది? 15. 2/5ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3తో మల్టిప్లై చేస్తే 6/15 అయింది. అలానే 1/3ని 5తో మల్టిప్లై చేయాలి. బికాజ్ డినామినేటర్ నీకు ఈక్వల్ అవ్వాలి కదా! 5/15 అయింది. సో, సబ్ట్రాక్షన్ చేయండి 6/15 నుంచి 5/15. ఎంత ఆన్సర్? 1/15. అలానే ఇంకో ఎగ్జాంపుల్. సేమ్ ఇందాక ఎడిషన్‌కి యూజ్ చేసిన ఎగ్జాంపుల్సే యూజ్ చేస్తున్నాను. రైట్? ఏమైంది? నేను ప్లస్‌కి బదులు మైనస్ పెట్టాను అంతే. 4 - 4 - 1 అయింది న్యూమరేటర్లో. సో, నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? -1/8. క్లియర్ కదా! ఎడిషన్, సబ్ట్రాక్షన్ మాత్రమే కొంచెం జాగ్రత్తగా చూడండి. మల్టిప్లికేషన్, డివిజన్ కొంచెం ఈజీగా ఉంటాయి. చూద్దాం. మల్టిప్లికేషన్‌కి ఏం చేస్తారంటే న్యూమరేటర్లు 2 ప్రోడక్ట్ చేయండి. డినామినేటర్లు 2 మల్టిప్లికేషన్ చేయండి అంతే. 2 1s 2, 5 5s 25. ఆన్సర్ ఎంత? 2/25. చాలా ఈజీ. మల్టిప్లికేషనే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలంటే ఎలా? 4/5 × 2/4 × 1/2. 4 2s అండ్ ఏమవుతుంది? 8. 8 1s 8 అంతే. 5 4s 20, 20 2s 40. ఆన్సర్ ఎంత? 8/40. క్లియర్ కదా! మల్టిప్లికేషన్ చాలా ఈజీ. ఎక్కాలు వస్తాయి. ఎక్కాలు రాకపోతే ఏం చేయలేం. అవును, మన ఛానల్లో టేబుల్స్ కూడా కొన్ని ట్రిక్స్ పెట్టాను, చూడండి, షార్ట్స్లో దొరుకుతాయి. నెక్స్ట్ డివిజన్. డివిజన్ ఏం చేస్తారంటే ఒక ఫ్రాక్షన్ బై ఇంకొక ఫ్రాక్షన్ ఇస్తాం కదా, ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీస్ పెట్టేయండి. సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రొకేట్ చేయండి. ఆ తర్వాత మల్టిప్లై చేయండి. రెసిప్రొకేట్ అంటే
జస్ట్ తిరగేయటం. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/5ని 2/3తో డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్ 2/5 అలానే ఉంటుంది. 2/3ని రెసిప్రోకేట్ చేయాలి కదా, అంటే తిరగేయాలి. 2/3 ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ ఈ రెసిప్రోకల్ రెండు కూడా ప్రోడక్ట్ చేయండి. 2 3s 6, 5 2s 10, 6/10 అంతే ఆన్సర్. రెసిప్రోకల్ ఆఫ్ A/B ఏమవుతుంది, B/A అవుతుంది. సో ఇక్కడితో మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గాను, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గాను కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలానో చూడండి, కొంచెం జాగ్రత్త చూడండి. నాకు ఇప్పుడు 2 1/5 ఉంది. 1 ఏంటి న్యూమరేటర్, 5 డినామినేటర్. 2 ఏమవుతుంది, హోల్, అంటే ఒక కంప్లీట్ థింగ్ అనమాట. 2 1/5 ఎలా చెప్పొచ్చు, 2 కంప్లీట్ ఆబ్జెక్ట్స్. 1/5 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ 5 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ కన్సిడర్ చేసుకున్నట్టు, రైట్. 2 1/5 ఏంటి, 2 కంప్లీట్ ఆబ్జెక్ట్లు, 1/5 పీస్, అంతే కదా. నెక్స్ట్ ఫార్ములా చూడండి, హోల్ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ బై డినామినేటర్. మీకు ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఆ ఎగ్జాంపుల్తో క్లియర్ అయిపోతుంది చూడండి. ఈ 2 1/5నే మనం కన్వర్ట్ చేద్దాం. హోల్ ఇంటూ డినామినేటర్ అంటే 2 × 5 10 ప్లస్ న్యూమరేటర్ అంటే 10 + 1 ఎంత, 11. 11 బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ 5, 11/5 అంతే, డెడ్ ఈజీ. నెక్స్ట్ చూడండి, 3 1/7 కదా, 7 3s 21 ప్లస్ 1 ఎంత, 22. 22 బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తాం 7, 22/7. 22/7ని చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది, 5 గుర్తొచ్చిందా? సరే, 5 వాల్యూ ఎంత కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, 7 2s 14, 14 + 1 15. డినామినేటర్ అంతే ఉంటుంది 7, 15/7. ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, కన్వర్షన్స్కి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారా, భయపడతారా? లేదు కదా. మన వీడియో చూసాక కూడా భయపడ్డారంటే ఇంకా మళ్ళీ చూడండి ఇది వీడియో. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్, ఇంప్రాపర్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్కి వెళ్దాం. మీకు డివిజన్ క్లారిటీగా ఉందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 8ని 3తో డివైడ్ చేస్తున్నారు. 3 2s 6, 2 అనేది మిగిలింది. ఈ 3ని ఏమంటారు, డివైడ్ చేసే 3ని డివైజర్. ఏ నెంబర్ని అయితే మనం డివైడ్ చేస్తున్నామో అది డివిడెంట్. మనకి చెవులో వచ్చిన ఆన్సర్ ఉంటుంది కదా, 3 2s ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది అని, అది కోషియంట్. ఫైనల్గా మిగిలిపోయింది రిమైండర్. ఈ టర్మినాలజీ ఒక్కటి కొంచెం చూసుకోండి. ఇప్పుడు కన్వర్ట్ చేసేటప్పుడు కోషియంట్ అనేది ఒక హోల్ నెంబర్ అవుతుంది, అంటే కంప్లీట్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. రిమైండర్ బై డివైజర్ అనేది ఫ్రాక్షన్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, 11/5 ఉంది కదా, దీన్ని ఇలా డివిజన్ ఫామ్లో వేసుకోండి. 5ను 11ని డివైడ్ చేస్తుంది. 5 2s 10, 1 అనేది మిగిలిపోయింది. సో కోషియంట్ అంటే 2 అనేది కంప్లీటెడ్, 2 అనేది ఒక హోల్ అవుతుంది మనకి. నెక్స్ట్ రిమైండర్ బై డివైజర్ అంటే 1/5, ఇది కంప్లీట్ అవ్వలేదు అని, అంటే 1/5 పార్ట్. 2 కంప్లీటెడ్ థింగ్స్, 1/5 అనేది ఒక పీస్. సో 2 1/5 అనేది మన మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇంకొకటి చూద్దాం, 22/7. మీరు ఇందాక చూసినవి రివర్స్లో రాసిన ఎగ్జాంపుల్స్ అంతే. సో ఇది చూడండి, మీకు కోషెంట్ ఎంత, 3 1/7గా రాసుకోవచ్చు కదా. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చానంటే దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. 12/18 ఉంది కదా, 12/18 ఇవి రెండు కామన్గా 6 టేబుల్తో కట్ అవుతాయి. 6 2s అండ్ 6 3s. సో దీన్ని ఏమని రాయొచ్చు, 2/3, రైట్. ఇది సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్ అనమాట. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 10/18 2 టేబుల్తో కట్ అవుతాయి కదా ఇవి. డివిజిబిలిటీ రూల్స్ మర్చిపోవద్దు, మన ఛానల్లో డివిజిబిలిటీ రూల్స్ గురించి కూడా ఒక లెక్చర్ ఉంది.
ఒకసారి చూడండి. రైట్, 2 5s 2 9s, సో 5/9. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ 12/15. ఇవి రెండు కామన్గా ఏ టేబుల్లో వస్తాయి? 3 టేబుల్లో. సో 3 4s అండ్ 3 5s, 4/5. రైట్, నెక్స్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే తెలుసా? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రాక్షన్ దట్ రిప్రజెంట్ ది సేమ్ వాల్యూ. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 2/3 సింప్లెస్ట్ ఫామ్, దాని ఆరిజిన్ ఏంటి? 12/18. 12/18 అన్న 2/3 అన్న సేమ్ వాల్యూనే కదా. రైట్, 2/3 12/18కి సేమ్ వాల్యూ. అలానే 5/9 10/18 కూడా సేమ్ వాల్యూ. 4/5 అండ్ 12/15 కూడా సేమ్ వాల్యూ. ఇలా సేమ్ వాల్యూస్ ఉన్న వాటిని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఎదర్ మనం సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవచ్చు లేదా కాంప్లెక్స్ ఫామ్లో రాసుకోవచ్చు. వాల్యూ అయితే సేమ్ ఉంటుంది. రైట్, 1/2 అయినా 2/4 అయినా వీటికి వాల్యూ సేమ్ ఉంటుంది. మనం సింపుల్గా చేసుకొని రాసుకుంటాం అంతే. అది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సరే, 15/35 ఈక్వల్ టు సమ్ అన్నోన్ వాల్యూ బై 7. నాకు ఈ అన్నోన్ వాల్యూ ఏంటో మీరు సాల్వ్ చేసి కామెంట్ చేయండి. రైట్, మీకు ఇక్కడ క్లూ కూడా ఇస్తున్నాను. అవి రెండు కూడా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సరే, ఇక్కడితో మన లెక్చర్ అయితే కంప్లీట్ అయింది. వీడియో ఎండ్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా బేసిక్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటారు. ఈ వీడియో ఓన్లీ స్కూల్ స్టూడెంట్స్కే కాదు, కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. మేబీ కోచింగ్ సెంటర్స్లో కానీ ఆన్లైన్ టీచింగ్లో కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవటం వల్ల బేసిక్స్ మిస్ అవుతారు. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి మన లెక్చర్స్ అన్నీ కూడా. వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి. సరే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. థ్యాంక్ యూ ఆల్.